ఉంటారు. ఆ స్వామివారికి పూజలు చేసి తరిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం మనతో పాటు మాజీ మేయర్ అలాగే ఇక్కడికి రెగ్యులర్గా వచ్చి ఈ ఆలయానికి సంబంధించి కూడా అన్ని విషయాలు చూసుకున్నటువంటి ముద్రా మహేంద్ర గౌడ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. సార్ నమస్తే. ఈ విజయగణపతి ఆలయానికి సంబంధించి మీకు తెలిసింది ఆలయ గురించి అంటే దేవుడు కలిగిన తర్వాత దేవుడే. నేను కూడా ఒక 18 సంవత్సరాల నుంచి మా విలేజ్లో హనుమాన్ టెంపుల్స్ కళ్యాణిస్తూ ఉంటాను. మా నాన్నగారు టెంపుల్లో ఆయన పూజ చేసుకునేవాడు. అక్కడ స్టార్ట్ చేసి నేను అయ్యప్ప మాలను దర్శించాను. ఆ దర్శించిన తర్వాత మరి ఇక్కడ మా చంద్రశేఖర్లో మా భాగ్యనగర్ కానీ ప్రొఫెషన్ వాళ్ళు కూడా మరి ఇక్కడ గణపతి టెంపుల్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి అయ్యప్ప స్వామి మరి అదేవిధంగా శంభో శంకర హరహర మహాదేవ శివాలయం మరి సుబ్రహ్మణ్య స్వామి ఒకటొకటిగా మా కమిటీ సభ్యులు చాలా వైభవంగా ఇంతవరకు నిర్వహించడం మరి అందరు సహకారం తీసుకోవడం ఒక దైవ భక్తి గలి నుండి ఎంత దూరం వెళ్తాం. మరి ఆ భక్తిని మనం పరచుకోవాలంటే చాలా కష్టం. నేను కూడా అయ్యప్ప స్వామి మాల 3 సార్లు ధరించాను. ప్రతి బుధవారం ఈరోజు కొంచెం రాజకీయాల్లో వచ్చినాక నేను ఈ విధంగా వచ్చాను. మా అయ్యగారు కూడా నన్ను ఫస్ట్లో వస్తే నేను ఓన్లీ లొంగి చెల్లేసుకొని వచ్చేవాడిని ప్రతి బుధవారం. ఆ విధంగా దేవుడు పట్టుకుంటేనే మరి మన సమాజం మనకు కష్టపడేట్లయితే 10 రూపాయలు సంపాదించి 2 రూపాయలు ఖర్చు పెట్టి 8 రూపాయలు ఎట్లయితే సేవ్ చేసుకుంటామో మరి దేవుని దగ్గర కూడా ఆ భక్తిని మన పూజలో పాల్గొని మన అదృష్టం. కొందరు ఏమనుకుంటారు, అయ్యో నేను చేసిన కాదు. ఆయన దగ్గరికి పోయి మనం దర్శనం చేసుకొని ఆయన దీవెనలు పొందడం, ప్రసాదంలో పొందడం చాలా భాగ్యం. ప్రతి వ్యక్తి కూడా పొద్దులు లేస్తే మరి మన దైవం తల్లిదండ్రుల తర్వాత మరి దేవుని కూడా పూజించి మనం ఇంకా హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోవాలి. మరి ఇప్పుడు పిల్లలకు ఆ భవిష్యత్తు కూడా మరి నేర్పడం లేదు. ఓన్లీ వాట్సాప్ ఫేస్బుక్నే ఉంటున్నారు. కాబట్టి దయచేసి మన హిందువులందరం మరి పిల్లలకు కూడా మన తరాలకు కూడా మన దేవుళ్ళు మన గుళ్ళు మన అందరినీ బాగుండి మరి ముందుకు పోవాలంటే కూడా ప్రతి ఒక్కరం తల్లిదండ్రులను కూడా మన పిల్లలకు మన విధంగా మన తల్లిదండ్రులు ఏ విధంగా నేర్పారు మనం కూడా అంతే. ఏ తల్లిదండ్రులు ఫస్ట్ అయితే నేర్పడం ఫస్ట్ భాష కానీ కులం కానీ ఏది నేర్పినా మన తల్లిదండ్రులు ఫస్ట్ వాళ్ళు ఏది నేర్పితే ఆ ముందుకు పోగలుగుతాం. కాబట్టి సమాజంలో చూడగలుగుతాం. కాబట్టి దయచేసి మన హిందూ పెద్దలు కానీ మన తల్లిదండ్రులు కానీ అందరూ మన సమాజం మన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకుపోవాలి. అక్కడక్కడ చాలా వెనుకబడుతున్నారు. కాబట్టి నా వంతు కూడా ఎక్కడైనా సహకారం కావాలంటే తప్పకుండా నేను సహకరిస్తానని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ HMT గారికి మా ఆలయ కమిటీకి అందరికీ పేరు అందరికీ